నేతలు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. బట్ దీనివల్ల ఎంతవరకు బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? మిగిలిన పార్టీలు ఎంతవరకు వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తారనుకుంటున్నారు? ఇప్పుడు ఇది ఒక మంచి పరిణామం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ అనే అంశం ఒకటి, అదే రకంగా ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నది. అదే రకంగా బీసీల కులగణన అనేది కానీ కూడా తీసుకొని ఈరోజు 42% రిజర్వేషన్ అనేది అయితే ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక శుభసూచకం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు అది అందరికి వర్తిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు దాన్ని పాటించాలి. మేము ఎందుకు పాటించాలనుకుంటే ఇక విలువ ఏముంటుంది? మానవ విలువలు ఏముంటాయి? బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తున్నామనే అదే ఉంటుంది. ఖచ్చితంగా మేము ఏమంటున్నామంటే కేంద్రము ఇది కేంద్ర స్థాయిలో చేసేది ఉంటుంది దీన్ని అని చెప్పేసి మేము కేంద్రానికి పంపించడం జరిగింది. ఇప్పుడు దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి సరే ఈ కులగణన దాన్ని దేశవ్యాప్తంగా కూడా చేద్దామని చెప్పేసి అని ఒక ఆలోచనకు వచ్చిన వాళ్ళు దాని డేట్ కూడా డిక్లేర్ చేశారు. అదే రకంగా ఎప్పుడూ జమానుడు ఎప్పుడు 1933లోనో ఎప్పుడో చేసిరట ఈ జనగణన భారతదేశం కులగణన. అయితే మరి ఇప్పుడు జరుగుతుంది. అంటే ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. దాన్ని ఒక సమస్యను తీసుకురావడానికి సాల్వ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా వ్యవహారం చేయడం అనేది హర్షించదగ్గ విషయం. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే ఇప్పుడు రాష్ట్రంలోనే జీవో తీసుకునే అధికారం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఈ స్లాబ్ ప్రాబ్లం ఒకటి ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఒకటిసారి చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ 50% స్లాబ్ను రిజర్వేషన్ అనే స్లాబ్ను మేము ఎత్తేస్తున్నాం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎందుకొరకంటే ఇది అడ్డంకిగా మారుతుంది ప్రతిసారి. రిజర్వేషన్స్ను 50% దాటితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తీర్పు ప్రకారము ఈ 50% దాటొద్దు అనేది ఒక రూల్ ఉంది. దాని ఒక్కలో ఎవడైనా కోర్టులో కేసేస్తున్నాడు 50% స్లాబ్ను దాటిందని చెప్పేసి అని అందుకొరకే రాజశేఖర రెడ్డి గారు ముస్లిమ్స్కు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు కూడా 4% ఎందుకు వచ్చిందంటే స్లాబ్ దాటొద్దు అనే ఉద్దేశంతో జరిగింది. కనుక ఇప్పుడు ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే 10% ఇప్పుడు ఉన్నత వర్గాలు ఈ దేశంలో ఎంత 15% కూడా ఉండొచ్చు అంతే. కానీ మిగతా వర్గాలు అయితే వెనకబడుకునే ఉన్నాయి. కనుక ఈ వర్గాలకు న్యాయం జరగాలంటే స్లాబ్ సిస్టమ్ అనేది తీయాలి. అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకొని మూవ్ అయింది. ఇప్పుడు అది జరగాలంటే ఖచ్చితంగా స్లాబ్ని అయితే తీయాల్సిందే కదా. కనుక అటువంటి ప్రమాదం అనేది ఉన్నా మేమైతే మాత్రం 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కంకణబద్ధులం అయ్యాం. మేము ఇచ్చినట్టు ఒకవేళ ఈ రాష్ట్రంలో సపరేట్గా 42% మేము ఇండివిజువల్గా ఇచ్చిన ఇతర పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్స్ను ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా ఇవ్వాలనేది మనం కోరుకుంటాం. ఇంకా వాళ్ళు దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇంకా వాళ్ళు రకరకాల ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ నుంచి బీసీ నిలబడితే అవతల నుంచి వేరే జనరల్ వ్యక్తి నిలబడతాడు అని అంటే ఆ సీటు బీసీకి చేసినప్పుడు బీసీలో నిలబడాలి. కానీ పార్టీ ప్రకారము జరిగింది పార్టీలో మేము 42% ఇస్తామంటే జనరల్ సీట్లలో కూడా బీసీలకు ఇస్తారు. జనరల్ సీట్ అప్పుడు మళ్ళీ ఓసీలు నిలబడతారు. కనుక ఈ ప్రాబ్లం కూడా ఉన్నది. కనుక అన్ని పార్టీలు కూడా మేము తీసుకున్న మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి అని కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఒక మంచి శుభ పరిణామం. 42% రిజర్వేషన్ వస్తే నిజానికి చెప్తున్న బడుగు బలహీన వర్గాలకు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బాగా న్యాయం చేసింది. ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఏం లేకుండా వాస్తవానికి రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది. మండల వ్యవస్థలో మండల స్థాయిలో ఎంపీటీసీలు ఇవన్నీ ఎన్టీ రామారావు గారు చేశారు, మంచి నిర్ణయాలు చేశారు. అయితే అదే దాంట్లోన కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఆలోచనతో ముందుకు పోతుంది. దీన్ని అందరూ కూడా స్వాగతించాల్సిన విషయమే. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాలాభిషేకాలు చేసుకోవడం కాదు, యావత్తు బడుగు బలైన వర్గాల సమాజం కూడా సంబరం చేసుకోవాల్సిన అంశం ఇదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. సో రామరెడ్డి గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుందో దానికే కట్టుబడి ఉన్నాము. చివరికి నిన్న కేబినెట్ ఆమోదం కూడా అదే తీసుకుంది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాము బీసీలకు అని చెప్తున్నారు.